హాయ్ గైస్, కమ్ లెట్స్ ప్రిపేర్ చీజ్ గీ కారం దోశ. ఫస్ట్ అయితే ముందు రోజే మిక్సీ పట్టుకున్న దోశల పిండిలో కొంచెం వాటర్ వేసుకొని దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకున్నాను. నెక్స్ట్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్చగా అయితే దోశలను వేసుకున్నాను. పల్చగా వేసుకొని, ఎందుకంటే మనం సెకండ్ వైపు తిప్పం కాబట్టి. ఇందులో మనం 2 టైప్స్ ఆఫ్ కారం వాడవచ్చు. ఒకటి ఉల్లిపాయతో ఎండుమిర్చి వేసి ఆ మిక్సీ పట్టిన పౌడర్, ఆరెల్స్ ఇంట్లో కారప్పొడి చేసుకుంటాం కదా, అదన్నా యూజ్ చేయొచ్చు. నేనైతే కారప్పొడిని యూజ్ చేశాను. అందులోకి అయితే నేను అమూల్ చీజ్ని గ్రేట్ చేసుకున్నాను. మీరు ఏ చీజ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత క్వాంటిటీ గ్రేట్ చేసేసుకొని మంచిగా నూనె ప్లేస్లో నెయ్యినైతే స్ప్రెడ్ చేసుకొని మంచిగా రోస్ట్ అయిన తర్వాత తీసేసుకుంటే మన దోశ అయితే రెడీ. దోశలోకి మంచిగా పల్లి చట్నీ కాంబినేషన్ కూడా ఉండాలి కాబట్టి పల్లి చట్నీని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం రండి. ఫస్ట్ అయితే మంచిగా పల్లీలని వేయించుకొని ఆ వేయించుకున్న పల్లీలను అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు కొంచెం ఉప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొంచెం చింతపండు అండ్ పచ్చిమిర్చిని కూడా వేయించేసేసుకొని వాటిని కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. నెక్స్ట్ తాలింపు కోసం కొంచెం నూనె, తాలింపు గింజలు, కొంచెం ఎక్కువగా కరివేపాకు వేసుకొని మన చట్నీని అయితే తాలింపు వేసుకొని ఎంజాయ్ చేసేయడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.